హాయ్ అండి, అందరికీ నమస్తే. గుంటూరులోకి ఇంకా వర్షం రాలేదు. కాసేపట్లో మా గుంటూరులో కూడా వచ్చేస్తుంది వర్షం. చిన్న చిన్న లైట్ చినుకులు పడుతున్నాయి. అసలు ఈ వీడియో పెట్టినప్పుడు నేను మ్యూజిక్ ఇచ్చి పెట్టేద్దాము, దానికి తగ్గ సాంగ్ పెట్టేసేసి బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నా. కానీ నాకు ఒప్పలేదన్నమాట. అందుకని దీంట్లో నేను ఎంత అనుభవం చెందానో తోటలోకి వెళ్ళినప్పుడు అదంతా వివరిద్దామని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు ఉంది ఎంటర్ అయితే అసలు భలే ఉందండి బాబు. ఆనందం అంతా నాకు అక్కడే కనిపించింది. అసలు పొడవుగా ఉందన్నమాట. దగ్గరగా 2 ఎకరాల పైన ఉంటుంది. చివరి వరకు ఇంకా వెళ్ళలేదు. నేను మధ్య వరకునే వెళ్ళి ఇంకా వెనక్కి వచ్చేసాను, ఇంకా టైం అయిపోతుందని. అసలు ఎంత బాగుందో. ఇంకా చిన్ని పువ్వులు, చిన్న మొగ్గలే ఉన్నాయి, పెద్ద పెద్ద పువ్వులు లేవు. అసలు భలే బాగుందండి. అసలు నేను చెప్పలేకపోతున్నా. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. నా చీర కూడా మ్యాచ్ అయ్యింది కరెక్ట్గాని. అసలు భలే ఉందండి. అసలు నేను పువ్వులు కూడా అడిగాను. అక్కడ అడిగితేనేమో తోటగల ఆయన లేరంట, లేకపోతే పువ్వులు తీసుకునేదాన్ని. మా మామయ్య గారు ఊరు అనమాట, వెళ్ళాము చిన్న ఫంక్షన్ ఉంటే. ఇది వచ్చేటప్పుడు చూశాను, వెళ్ళేటప్పుడు కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి ఇంకా దిగి నేను లోపలికి వెళ్ళాను అనమాట. అసలు భలే ఉందండి. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఇదే ఫస్ట్ సార్ నేను ఇట్లా వెళ్ళటం అనమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు. మామూలుగా చేను అది వెళ్ళాను కానీ ఇలాంటి పువ్వులు ఉన్న చోటకి వెళ్ళలేదు. కానీ నేచరేనండి, ఆర్టిఫిషియలే కదా. దీనికి సంబంధించి లాంగ్ వీడియో ఒకటి ఉందండి, ఆ లాంగ్ వీడియో పెడతాను. అది ఒక 2-3 డేస్లో అది కూడా వచ్చేస్తుంది. నేను దివాళీకి లాంగ్ వీడియో పెట్టానండి, అది దీనికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.